Dear friends, welcome once again to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఇదిగో నువ్వు చవిచూడు. ఈ దినానికి అంటే ఆగస్టు 8కి చెందినటువంటి వాక్య భాగం రూతు మొదటి అధ్యాయం. అది చదవక ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దీని టాపిక్ ఏంటి అని అంటే ఆ రారాజు, నిన్న చెప్పుకున్నాం కదా, ఆ రారాజు వచ్చేంత వరకు సమస్యలు ఉంటానే ఉంటాయి. ఆ రారాజు ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయి. ఆ రారాజు యొక్క వంశావళిలో ఉన్న స్త్రీ ఎవరో తెలుసా? ఒక అన్యురాలు. ఆవిడ గురించి మనం చెప్పుకుందాం. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. రూతు మొదటి అధ్యాయం చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమును కాపురముండుటకు వెళ్ళెను. అంటే ఆ దినాల్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఆ మనుషుని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిటి అయిన ఎలిమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, మరొక దాని పేరు రెండవ దాని పేరు రూత్. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనును ఇద్దరును చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. 2 వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైంది. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రులను బయలుదేరి యూదాదేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుకు ఇంకా కుమారులను నా గర్భమున ఉందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను.
అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందినదను, అక్కడనే పాతిపెట్టదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడుట మానెను కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబి దేశంలో నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. చదువుకుందాం. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయాలు మనం అండర్లైన్ చేసుకోవాలి. లేఖనాలలో రూతు ఆకర్షణీయమైన వ్యక్తురాలు. అలాంటి వాళ్ళు చాలా అరుదు. ఆమె మోయాబీయురాలు. 4వ వచనంలో చదివాం. ఆమె బహు కష్టాలలో నివసించి ఘోరమైన దుఃఖ పరిస్థితులను ఎదుర్కొన్నది. వలస వచ్చిన మహ్లోను, కిర్యానోలు, మోయాబీరాండ్రైన రూతు, ఓర్ఫాలను వివాహమాడిరి. అంతకుముందు వారి స్వదేశంలోని కరువును తప్పించుకొని బెత్లెహేము నుండి వారిద్దరూ వారి తల్లిదండ్రులతో సహా మోయాబు ప్రాంతమునకు వచ్చారు. కొంతకాలమైన తర్వాత పురుషుల తండ్రి ఎలెమెకు చనిపోయాను. తర్వాత మహలోను, కిర్యోనులు ఇద్దరు కూడా మరణిస్తారు. కాబట్టి 3 స్త్రీలు మిగిలిపోతారు. మయోబీయులైన ఓర్ఫా, రూతుతో సహా యూదురాలైన వారి అత్త నయోమి, 2 మోయాబీ స్త్రీలు, 1 యూదురాలు, 3 స్త్రీలు కలిసి ఉన్నారు. వారు మోయాబుకు వలస వెళ్ళుట కారణము కరువు కాబట్టి తన స్వదేశంలో కరువు కాలం గతించినదని నయోమి వినినప్పుడు ఆమె తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకున్నది. అక్కడ వారి గోత్రమునకు చెందిన బంధువర్గాలందరూ కలిసిమెలిసి ఉండే సంస్కృతి కాబట్టి ఆమె బాగోగులు చూసుకునేవారు ఉంటారు అని తలంచుకుంది. ఆమె ఒంటరితనమునకు ఉపశమనం కలుగుతుంది అని తలంచుకుంది. తన జ్ఞానం చొప్పున ఆమె కోడలను వారి దేశంలో వారి ప్రజలతో, వారి భాషా సంస్కృతికి చెందిన ప్రజలతో ఉండిపోమ్మని వారిని కోడలను ప్రోత్సహించినది. ఎవరికి తెలుసు, కొంతకాలానికి క్రొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు వారు కోడలు కూడా వివాహం చేసుకోవచ్చు. మరలా వారికి భర్తలను నయోమి కనగలదని ఆశించలేం కదా. ఆ విధంగా తలంచుకుంది.
కాబట్టి ఓర్ఫా తన అత్త సలహాను బట్టి స్వదేశమైన మోయాబులో నిలిచిపోయింది. తరువాత ఆమెను గుర్చిన ఆచూకీ కనబడదు. ఇక ఆవిడ గురించి మనమేమి దాని ఆ ప్రస్తావన ఈ గ్రంథంలో లేదు. కానీ రూతు మాత్రము నయోమిను హత్తుకొని ఉంటున్నది. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టదను అని మనం చదువుకున్నాం కదా 16-17 వచనాల్లో. శాపముతో కూడిన శపథము చేసుకుంటుంది. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను. అంటే శాపం అంటే శాపానికి కూడా తయారైందన్నమాట. అంతేగాని ఆ అత్తని వదనలేదు. ఓకే, ఇవి గర్వంగా సాహసపు చెప్తున్నటువంటి రూతు మాటలు కాదు. ఉప్పొంగిన హృదయం నుండి స్వేచ్ఛగా చెప్పిన పలుకులు. 10 సంవత్సరాల వైవాహిక జీవితంలో నిజంగా దేవుని నమ్మి విశ్వాసంతో రూతు కొనసాగుతున్నట్లు ఎందుకు భావించకూడదు మనం? ఇశ్రాయేలు బంధువర్గాలతో రూతు పెంపొందించుకున్న గట్టి సంబంధాలు, మరి ముఖ్యంగా రూతు నయోమిల మధ్య ఎలాంటి బాంధవ్యం అన్నది ఏర్పడి ఉంటుంది అని కూడా మనం ఆవిడ్ని అర్థం చేసుకోవచ్చు. మన సంస్కృతిలో అత్తలను గూర్చి అనేక విధాలుగా ఎక్కిరిస్తూ మాట్లాడతారు. మదర్-ఇన్-లా అంటేనే నవ్వు. కానీ విశేషమైన తీరులో స్వార్థరహితంగా ఉండే అనేక అత్తలు ఉంటారు, మనం చూడగలం. వారి కోడళ్లను కూడా వారి కుమార్తెల వలె ఎంచుకొని గట్టి దైవిక సంబంధాలను పెంపొందించుకున్న అత్తలను కూడా మనం అనేకులు ఉంటారు. చూడటానికి ఇక్కడ పరిస్థితి ఆ విధంగా ఉన్నది. అలాంటి సంబంధం వాళ్ళిద్దరి మధ్య, అత్త కోడళ్ళ మధ్య ఉన్నది. తన అత్త నయోమితో ఉండి ఆమెకు సహాయపడగలిగిన ఎడల తన ప్రజలను, తన సంస్కృతిని, తన దేశమును, తన మతమును కూడా విసర్జించుటకు రూతు సిద్ధపడుతుంది. మళ్ళీ చెప్తాను. చూడటానికి అక్కడ పరిస్థితి అట్లా ఉన్నది. తన అత్త నయోమితో ఉండి ఆమెకు సహాయపడగలిగిన ఎడల తన ప్రజలకు, తన సంస్కృతిని, తన దేశమును, తన మతమును కూడా విసర్జించుటకు రూతు సిద్ధపడుతుంది. ఎలాంటి త్యాగం చూడండి. ఈ నిర్ణయాన్ని బట్టి తిరిగి వివాహం చేసుకుంటుందని ఆమెకు తెలియదు. అంటే అత్తకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆమెను అంటుకుని ఆ సంబంధాన్ని బట్టి బయటకు వచ్చింది. ఇక ఏం కేర్ చేయాలి ఆవిడ, దేశానికి, మతానికి, ఏమి ఆ సంస్కృతికి ఏం కేర్ చేయకుండా వచ్చింది. అంతేగాని ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటుందని ఆమెకి తెలియదు. ఆ వివాహ సంబంధాన్ని బట్టి గౌరవప్రదమైన దావీదు వంశావళికి చెందిన పూర్వీకుల జాబితాలో ఉండేటువంటి స్త్రీ అని కూడా తెలియదు. అంతేకాదు, ఆ వంశం నుండి కొన్ని శతాబ్దాల తదుపరి ఉద్భవించే మహోన్నతమైన రారాజుకు పూర్వీకురాలుగా ఉంటుందని కూడా ఆమెకు తెలియదు. దేవుని ప్రేమిస్తే దేవుడు ఏదైనా చేయగలడు. అన్యురాలు, యోధా మనిషి, ఇండియన్ మనిషి,
అమెరికా మనిషి, గల్ఫ్ మనిషి, పాకిస్తాన్ మనిషి అని ఏ భేదం లేదు. దేవుడు తలంచుకుంటే ఏది ఆగదు కదా. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ అస్, రోమా 8:31 ఉంటుంది అన్నమాట. మరి మనం పాపులం కదా. మనం పాపులం పోవాలి. మనకు తండ్రి అని దేవుడిని అట్లా పరిశుద్ధమైనటువంటి తండ్రి అని పాపులమైనటువంటి మనం, దౌర్భాగ్యమైనటువంటి మనం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మనం పడిపోయాం కదా. అలాంటి పాపులం దేవునికి తిరుగుబాటు చేసి, దేవుని అంటే లెక్కలేక, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేక, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని యొక్క స్వభావానికి విరుద్ధంగా చేసేటువంటి పాపులు మనం పరిశుద్ధుడైనటువంటి దేవుని తండ్రి అంటే పిలగలం. పాపం అనేది పోవాలి. అందుకే యేసుప్రభు వచ్చాడు, శిలువలో మరణించాడు, మన పాపానికి పరిహారం ఆయన కట్టాడు. పరిశుద్ధాత్మని మనలో ఉంచి మనకి పాపం మీద శక్తి ఇచ్చాడు. తండ్రి అని పలుచుకునేటువంటి ఆ దత్తపుత్రాత్మను మనకిచ్చాడు. ఆయన తలుచుకుంటే ఆయన కుమారుడికి చేయక ఇంకెవరికి చేస్తాడండి. అది ఏ విచక్షత. దేవుని సృష్టి, అందరూ దేవుని సృష్టే. అందరినీ రక్షించాలని దేవుడు ఆశతో తన ఏకైక కుమారుణ్ణి నిత్యత్వం ఆయనతో ఉండి నిష్కళంకమైనటువంటి ప్రేమతో ప్రేమించినటువంటి ఆయన్ని మనకు పంపిస్తే ఆయనకి నో అని అట్లా చెప్పగలం. అలాంటి పరిశుద్ధుడు, అలాంటి ప్రేమ స్వరూపి, అలాంటి సత్యస్వరూపి, కృపాసత్య సంపూర్ణుడు. ఆయన ఎట్లా ధిక్కరిస్తాం? ఆయన బట్టి, క్రైస్తవులను బట్టి కాదు. క్రైస్తవులు కూడా మిగిలినటువంటి వాళ్ళు పాపులను ఒప్పుకుని యేసుప్రభు దగ్గరికి డాక్టర్ లాగా వచ్చారు. కాబట్టి యేసుప్రభు అనుచరులు అయ్యేది యేసుప్రభుని బట్టి, క్రైస్తవులను బట్టి కాదు. క్రైస్తవులు మరి మనలాగే దౌర్భాగ్యులు, ఓకే, మనకంటే దౌర్భాగ్యులు అనుకోండి, వాళ్ళని బయట పెట్టండి. యేసుప్రభు ఏం చేశాడు? ఆయన ఎందుకు అనుసరించరు? ఆయనకెందుకు విధేయత చూపించరు? అది ప్రశ్న. చాలామంది ప్రపంచంలో, ప్రతి దేశంలో చాలామంది ప్రజలు పాపులను ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి పరివర్తన చెందారు. వాళ్ళ దృక్పథం, వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రతిక్రియలు అన్నీ మారిపోయాయి. ఆ విధంగా ఎదుగుతున్నారు. బిబ్లికల్ పరివర్తనలో ఆ పందా పట్టారు. మరి నీ సంగతి ఏంటి? అది ప్రశ్న. నేడే ప్రభువా, నన్ను సృష్టించావు, నన్ను పోషిస్తున్నావు, భార్యాబిడ్డలను ఇచ్చావు, ఇల్లు వాకిలు ఇచ్చావు, బంధుమిత్రులను ఇచ్చావు, చుట్టూ ఉన్నటువంటి మరి నేను అవసరం ఉన్నప్పుడు డాక్టర్స్ని ఇచ్చావు, మరి మా దేశాన్ని పరిపాలించడానికి నాయకుల్ని ఇచ్చావు, ఇరుగు పొరుగుని ఇచ్చావు ప్రభువా. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని బట్టి కూడా మనం వందనాలు చెల్లించాలి. వాళ్ళు మనం పడలేనటువంటి యాతన్ని వాళ్ళు పడుతున్నారు. నాయకత్వం అంటే, ఒక దేశాన్ని ఏలటం అంటే అది సామాన్యం కాదు. అలాంటి హెడేక్ గుండా వెళుతున్నారు. వాళ్ళని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని మార్చడానికి ఆయన కుమారుని పంపించాడు. మన పక్షాన ఆయన బలిగా అర్పించాడు. అది అత్యున్నతమైనటువంటి దేవుని కృప. అలాంటి కృపని ఏ విధంగా తిరస్కరిస్తారు? అంగీకరించాలి. ఆయన కృపని అంగీకరించాలని నా ఆశ. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.